సార్, ఇప్పుడు మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఎదురైన సవాళ్ళేంటి? అదే ఒక కష్టతరమైన 3 విభాగాలుంటాయి అని చెప్పారు. ఆ విభాగంలో మీరే విభాగంలో ముందుగా జాయిన్ అయ్యారు? ఆ జాయిన్ అయినప్పుడు మీకు ఎదురైన సవాళ్ళేంటి? అమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ కర్ర పెత్తనం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ అడవులను కాపాడడం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్కు రెవెన్యూ తేవడం, భూములు అవి కాపాడడం. కానీ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే కత్తి మీద సామిది. నీకు ప్రభుత్వ ఆదాయం తేవాలా, క్రైమ్ కంట్రోల్ కావాలి. ఈ వ్యాపారానికి వచ్చేవాళ్ళు లేదా ఈ స్మగ్లింగ్ చేసేవాళ్ళు అంతా మనకు పెద్ద పెద్ద సవాళ్ళు, వ్యాపారవేత్తలు, సవాళ్ళు, పేర్లు చెప్పకూడదు. వాళ్ళు లేదా మనకు సంఘంలో పనికిరాని వాళ్ళు దీంట్లోనే ముందుకొచ్చి అతి త్వరగా పెద్ద షావుకారులయ్యి వాళ్ళే రాజకీయ నాయకులయ్యి రాజ్యాన్ని ఏలాలా అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళతో అనునిత్యం పోరాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా, ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి ఏ విధమైన నష్టం కలగకుండా దీంట్లో ఉద్యోగం చేయడం, చేస్తూ పోవడం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, తరువాత గూండాలు, బూట్లెక్కర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందమ్మా. అటువంటి వాళ్ళకు ఉక్కు పాదంతో అణిచివేయడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చాలా కష్టమైన పని అమ్మ.